అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను కిరణ్. మరి కొంతమంది యొక్క చేష్టలు చూస్తుంటే వాడు మనిషా, పశువా, లేకపోతే సైకోనా అనిపిస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు చెప్పేటువంటి నేను ఒక విషయం చెప్తే నిజంగానే మీరు షాక్ గురవుతారు. మరి వాడు మనిషా, సైకోనా, లేదంటే అంతకు మించా ఇక మీరే తెలుసుకోవాలి. ఒక వ్యక్తి ఒక ముంబైలో ఉన్నటువంటి బోరివలి వెస్ట్ అనే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ఏం చేసిండంట అంటే కోడిపై అత్యాచారం చేసిండంట. అవును, మీరు విన్నది నిజమే. మరి ఇది గత నెల జూన్ 22న జరిగిందంట. ఏదైతే బోరివలి వెస్ట్ అనే ముంబైలో ఉన్నటువంటి ప్రాంగణం ఉందో అక్కడ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్లో ఒక వ్యక్తి అయితే మరి మేకప్ మ్యాన్ అయితే అక్కడ నివాసం ఉంటా ఉన్నాడు. ఆ మేకప్ మ్యాన్ జనరల్గా ఫోన్ మాట్లాడుకుంటూ బాల్కనీలోకి వెళ్ళినటువంటి టైంలో ఏం జరిగిందంటే సడన్గా ఫోన్ మాట్లాడుకుంటూ సైడ్ చూడడం జరిగిందంట. పక్క భవనంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి కోడిపైన అత్యాచారం చేస్తూ కనిపించాడట. మరి ఆ వ్యక్తి ఏం చేశాడంటే ఆ మేకప్ మ్యాన్ వెంటనే సెల్ ఫోన్తోని ఆ వీడియోని అయితే రికార్డ్ చేయడం జరిగిందంట. ఇక ఆ వికృత చేష్టలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తిని చూసి ఆ మేకప్ మ్యాన్ చాలా ఆశ్చర్యపోయినట. వీడు మనిషేనా, లేకపోతే ఇక మృగమా, లేదంటే సైకోనా, మరి మతిస్థిమితం ఉన్నటువంటి వ్యక్తేనా అనిపించిందట. మరి ఆ వార్త విన్న తర్వాత మరి ప్రతి ఒక్కరు కూడా అదే అనుకుంటా ఉన్నారు. మరి ఒక మనిషి కోడిపైన అత్యాచారం చేయడం ఏంటి, అంత కకృతి ఏంది? మరి జంతువులను కూడా లాస్ట్కి వస్తే ఇక జంతువులను, పశువులను కూడా వదలట్లేదు. రీసెంట్గా కూడా మనకు గతంలో కూడా ఎన్నో వార్తలు అయితే రావడం జరిగింది. ఇక కుక్క పైన అత్యాచారం చేసినటువంటి వీడియో అని చెప్పి లాస్ట్కు ఒక ఏదైతే ఒక పశువు, మరి అది ఏది బర్రె అనమాట. సో బర్రె పైన అత్యాచారం చేసినటువంటి వీడియోలు కూడా మనకు వార్తలు కూడా వచ్చినాయి. ఇక లేటెస్ట్గా చూసుకున్నట్లయితే జూలై 22న జరిగిందంట. మరి ఈ యొక్క విషయం ఆలస్యంగా ఈరోజు వెలుగులోకి రావడం జరిగిందట. మరి పోలీస్ వాళ్ళ దృష్టికి అయితే ఆ వీడియో వెళ్ళడం జరిగిందట. మరి ఇక ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకుంటారా మరి లేదా ఖచ్చితంగా చూడాలి. మరి ఆ వ్యక్తి పైన చర్యలు తీసుకోవాలంటే కూడా ఆ పోలీస్ వాళ్ళకైతే మనసు రాదు. ఎందుకు చెప్పాలంటే మరి ఆడు మనిషా, లేదంటే మృగమా, లేదంటే ఒక మృగమో, లేదంటే ఒక వేరే ఏమంటారు జంతువు అయితేనేమో జంతువులు ఏదో చేశారంటే అది వేరు. ఇంకా మొత్తానికి మనిషే పుట్టి అది కూడా కోడిపైన అత్యాచారం చేసినట్టే వాడు ఎంత కకృతికి దిగజారిండు, లేకపోతే వాడు ఎంత ఇక మొత్తం ఎంత కామంతో కళ్ళు మూసుకుపోయిండో మనకైతే అర్థమైపోతుంది. ఇక మొత్తం మీదనైతే ఈ యొక్క ఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత చాలామంది నెటిజన్లు అయితే షాక్కు గురయ్యి అసలు సమాజం ఎట్టుపోతుంది, లాస్ట్ కోడిని, కోడి పిల్లల్ని, మేకలను, కుక్కలను వీటిని కూడా చేస్తున్నామంటే ఇక మనం పశువుల కన్నా హీనం మన బతుకులు అని చెప్పుకోవచ్చు. ఇక మరి ఈ ఘటన పైన మరి నెటిజన్లు అయితే పలు కామెంట్లు అయితే చేస్తూ ఉన్నారు. మరి కోడి పైన అత్యాచారం ఏంట్రా బాబు, నువ్వు మనిషివా, లేదంటే పోయిన జన్మలో ఏమన్నా కోడిలే పుట్టినవా, మరి ఆ కోడి ఏమన్నా నీకు పోయిన జన్మలో ఏమన్నా బంధువా అన్నట్టుగా మరి కొంతమంది అయితే నెటిజన్లు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూ మరి కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తాం. మొత్తం మీద అయితే మన పరిస్థితి అనేది ఇప్పుడు మానవ సమాజం అయితే ఎట్లా దిగజారిపోతుంది అనేది దీన్ని బట్టి అయితే అర్థం చేసుకోవచ్చు. ఇక మొత్తం మీద అయితే సమాజం ఎటో వెళ్ళిపోతుంది. నిజంగా దీనిపైన ఖచ్చితంగా మీరు కూడా మరి కామెంట్ రూపంలో తెలియజేయండి మీ యొక్క అభిప్రాయాన్ని.